హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఆవకాయ 2 కేజీల మామిడికాయలతో ఆవకాయ పెట్టుకుంటున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఆవాలు, మెంతులు, కల్లుప్పు, వెల్లుల్లి ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం ఒలుచుకొని బాగా ఎండబెట్టుకున్నాను. వెల్లుల్లి కొంచెం సేపు ఎండబెట్టుకుంటే సరిపోతుంది, తడి ఆరేంత వరకు. ఇప్పుడు ముందుగా ఎండబెట్టుకున్న ఆవాలు, మెంతులు ఇవన్నీ విడివిడిగా పౌడర్ లాగా చేసుకున్నాను. అలానే కల్లుప్పు కూడా మిక్సీ పట్టుకున్నాను. అలానే కారము, వేరుశనగ ఆయిల్ 1 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూద్దాము. ఆవకాయ అంటే అందరికి ఇష్టమే కదా. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ముందుగా ఇప్పుడైతే ముక్కలు కోసుకుంటున్నాను. ముట్టితో పాటు కొట్టుకోవాలి. ఇలా ముట్టితో పాటు కొట్టుకొని ఈ లోపలుండే పప్పు అయితే తీసేసి, లోపల ఉండే వైట్ లేయర్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా తీసేసేయాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ముట్టితో పాటు కొట్టుకొని, ఇదండి ఈ టెంకలో వైట్ లేయర్ ఉంది కదా, ఇది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని తుడిచేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్లు చెప్తాను. నేను కొట్టుకున్న ముక్కలు ఒక గిన్నె తీసుకొని కొలుచుకుంటున్నాను. 4 కప్పులు ముక్కలు తీసుకోవాలి. ఇలా 4 కప్పుల ముక్కలకి చూసారు కదా, నాకు 2 కేజీల కాయలు తీసుకున్నాను. 8 కాయలు వచ్చాయి మామిడికాయలు. అలానే 4 కప్పులు ఈ కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు ఉప్పు తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న ఉప్పుని 3/4 కప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతుల పొడి వేసుకుంటున్నాను. ఈ మెంతులు, ఆవాలు అన్నీ నేను ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను, ఫ్రై చేయలేదు. అలానే ఒక 3/4 కప్పు ఆవాల పిండి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని, ముందుగా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, దానిలో వేరుశనగ ఆయిల్ కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుంది తొందరగా. అలానే ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నానో 4 కప్పులకి 1 కప్పు కారం తీసుకున్నాను. 3/4 కప్పు ఉప్పు తీసుకున్నాను. 3/4 కప్పు ఆవాల పిండి తీసుకున్నాను. ఉప్పు, కారం అలానే ఆయిల్ కరెక్ట్గా ఉంటే ఆవకాయ పాడవదు. ఉప్పు కారాలు ఎక్కువే ఉండాలి ఆవకాయకంతా. ఇలా కారము ఒక 2 స్పూన్లు పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఆయిల్ అయితే 2 కిలోల కాయలకి 1 లీటర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. 8 కాయలు తీసుకున్నాను. నాకు కేజీకి 4 కాయలు చొప్పున వచ్చాయి. 8 కాయలకి 1 లీటర్ ఆయిల్ సరిపోయింది. ఇప్పుడు ముందుగా కలుపుకున్న ఈ కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి ముక్కల్లో కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకొని అస్సలు చెయ్యి పెట్టకుండా కలిపానండి. గంటితోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే మన ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. అలానే స్టీల్ వాటర్లో కానీ అల్యూమినియం వాటర్లో అస్సలు ఉంచకూడదు ఆవకాయ. జాడీలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకోవడం మంచిది. నేనైతే ఇద్దండి పక్కన ఉన్నాను కదా, ఈ ప్లాస్టిక్ జార్లో అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ ఆయిల్ అంతా కలిసిన తర్వాత నేను 2 కిలోల మామిడికాయలకి ఒక 5 వెల్లుల్లి అయితే కొలుచుకొని ఇలా వేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం కలిపేసుకొని, చూసారు కదా, లాస్ట్లో ఆయిల్ అంతా వేసేస్తున్నాను. ఈ ఆయిల్ మొత్తం వేసేసుకొని
ఇంకా మిక్స్ చేసి డబ్బాలో పెట్టుకోవడమే. ఈ ఆవకాయ ఎప్పుడంటే అప్పుడు తడి చేతులతో తాకకుండా నీట్గా ఎంత కావాలో అంత కొంచెం కొంచెం తీసి చిన్న జారుల్లో వేసుకుంటూ అలా పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఆవకాయ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అయితే నేను చెప్పలేను, కానీ మనం వాడే విధానంలోనే ఉంటుంది. అలానే మనం పెట్టుకునే విధానంలో ఆవకాయ నిల్వ ఉండడం ఉంటుంది. అందుకని నేను చెయ్యి కూడా పెట్టకుండా ఈ గరిటెతోనే ఎక్కువ టైం తీసుకున్నా కూడా గరిటెతోనే కలుపుకున్నాను, ఎక్కువ రోజుల నిల్వ ఉంటుందని. ఇలా అంతా మిక్స్ చేసి ఒక డబ్బాలో తీసి పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆవకాయ ఊరే కొద్దీ బాగుంటుంది. ఫస్ట్ డే కన్నా థర్డ్ డే నుంచి బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అసలు పైకి లేదు కదా, నెక్స్ట్ డేకి అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మా పిల్లలైతే ఇలా దానిలో వేసి అన్నం కలిపి పెట్టమన్నారు. ఇదండి నెక్స్ట్ డేకి ఇలా ఉంది ఆవకాయ అయితే. ఇప్పుడు తాంబూలంలో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డబ్బాలోకి పెట్టుకుందాము. ఇదండి ఆయిల్ అంతా బాగా వచ్చేసింది కదా, ఇది సెకండ్ డేను. థర్డ్ డే అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ వస్తుంది బాగా. ఉప్పు కారం అయితే నేను వేసిన ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది పెద్ద జార్లో నుంచి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసి చిన్న బౌల్లో వేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ఉండేది ఎప్పుడంటే అప్పుడు టచ్ చేయకుండా నీట్గా తడి చేతులు లేకుండా ఉన్నప్పుడు, నీట్గా ఉన్నప్పుడు మాత్రమే టచ్ చేసామంటే ఎన్ని రోజులైనా ఊరగాయ పాడవకుండా ఉంటుంది. ఇదండి సెకండ్ డే ఇలా కలిపి మళ్ళీ వేసేసాను. ఇదైతే థర్డ్ డే అండి. చూడండి థర్డ్ డేకి ఎంత ఆయిల్ వచ్చిందో. ఇలా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బూజు పట్టకుండా ఉంటుంది ఊరగాయ. ఎవరికైనా ఆవకాయ అంటే ఇష్టమే కదా. అదే ప్లేట్లో కొంచెం అన్నం వేసుకొని వేడివేడిగా నెయ్యి వేసి మా పిల్లలకు కలిపి పెట్టేశాను. ఈ ఆవకాయని నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.